வாங்க மாப்பிள்ள நல்லா இருக்கீங்களா? ఏదేమైనా మన సౌత్ ఇండియాలో సెంటిమెంట్స్ ఎక్కువరా. అవును మామ, తమిళనాడులో అయితే మరి అవును, మనకు తమిళ రాదుగా, ఎలా మేనేజ్ చేస్తావు? భాష అన్నప్పుడు బాడీ లాంగ్వేజ్ మేనేజ్ చేయాలి మామ. గ్రేట్ అల్లుడు. ఏ బాబు ఆటో. వనక్కం. వనక్కపోతే మానేయండి, నాకెందుకు చెప్తున్నారు? రే అల్లుడు, మన తెలుగు రా. అవును మామ. ఏం బాసు, పాండి బజార్ వస్తావా? పాండి బజారా? అవునయ్యా, మేము హైదరాబాద్ వచ్చి పాండి బజార్ అడిగినట్టు అంత షాక్ అయ్యావేంటి? వస్తున్నా. ఇంతకీ మీరు అడిగేది చెన్నైలోని పాండి బజారేగా? మళ్ళీ అడిగావు బాబు. చెన్నైకి వచ్చినప్పుడు చెన్నై పాండి బజార్ గురించి అడుగుదాం. ఓహో, పాండి బజార్లో ఎక్కడికి వెళ్ళాలి సార్? అడ్రస్ తెలీదు, మా బాబు కూడా సెల్ నెంబర్ ఉంది. దగ్గరికి వెళ్ళాక చేసి కనుక్కుందాం. ఎందుకు? ఇక్కడే కనుక్కుంటే నాకు ఈజీగా ఉంటుంది కదా. దగ్గరికి వెళ్ళాకైతే మాకు ఈజీగా ఉంటుంది. దగ్గరే ఉన్నాం రారంటే వాడే వస్తాడు. ఆటో డబ్బులు మిగులుతాయి. ఏమావా చాలా ముదురురా. నేను వీకైనా ముద్దుర్రా. ఏమన్నారండి? వచ్చేది సార్. ఏంటయ్యా అన్ని తెలుగు బోర్డులే ఉన్నాయి, అసలు ఇది చెన్నైనా? చెన్నై. అలాంటి ఒకటి ఎందుకు పెట్టుకుంటారు మీరు? అంటే ఇక్కడ తెలుగు డామినేషన్ బాగా ఎక్కువ కదా, అందుకన్నమాట. అంటే ఇప్పుడు అదిగో చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్ కరెక్టే, ఇది చెన్నైయే. మరి చెన్నై షాపింగ్ మాల్ అని తెలుగులో ఉందేంట్రా? అంటే చెప్పాను కదా సార్, తెలుగులో డామినేషన్ అని. కరెక్టే, ఒకప్పుడు మన రాజధాని ఇదేగా, చెన్నై మద్రాస్. కరెక్టేలే. మావా, పడవ రోడ్డు మీదకి వచ్చింది మావా. ఏంటి మావా కారు? చెన్నై కదరా, కార్లు ఓనర్లు పెద్ద పెద్దోళ్ళు ఉంటారు. 2014లో కూడా ఇలాంటి దొరకడం మన లక్. మావా, పడవలోంచి గుర్రం దిగింది మావా. చెన్నై కదండి, లేడీస్ లైట్ గా అలానే ఉంటారు. నా ఫోటో ఎందుకు తీసావు? నేను నీ ఫోటో తీయలే, జీబ్రా లైన్ దాటింది కాబట్టి నెంబర్ ప్లేట్ మాత్రమే తీసిన. కాదు, నువ్వు నా ఫోటోనే తీసావు. నేను చూశాను, నాకు తెలుసు. మీరు ఇలానే అమ్మాయిల ఫోటోలు తీసి పిచ్చి పిచ్చి సైజులో పెడతారు. ఐమ్ వార్నింగ్ యూ. ఏంటి మేడంతో గొడవ? ఇతను నా ఫోటో తీసి తీయలేదంటున్నాడు. ఎవరైతే మేడం మీరు వెళ్ళి కూర్చోండి. ఏమైంది సార్, కెమెరా నెలకేసి కొట్టిండ్రు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? భాయ్ కూతురు. ఇదే బీబీ నగర్. బీబీ నగర్ ఏంటి? అదే పాండి బజార్. మీరు నంబర్ ఇస్తే ఫోన్ చేద్దాం. జీరో. ఇక్కడ జీరో అవసరం లేదు సార్, చెన్నై కదా. నంబర్ చెప్పండి. 984-0-262-361. అడ్రస్ కనుక్కో. బాబుగాడి పెళ్ళం అనుకుంటా మావా, తమిళ్లో మాట్లాడుతుంది. మీరే హెల్ప్ మీరే చేయాలి. అడిగి చెప్పరా? అప్పుడియా? సరే అని నన్ను బాత్కరే. బాబు గారు ఊళ్ళో లేరంట, మేడం గారు సింగిల్ గా ఉన్నారంట. మీకు ఓకే అయితే రమ్మన్నారు. బాగోదు. వద్దు. నువ్వేదో దారి చెప్పు. లేకపోతే నా దగ్గర ఒక 2 డేస్ ఉండేలండి. అయ్యో నీకెందుకయ్యా ఇబ్బంది? ఏదో ఒక చీప్ లాడ్జ్ ఉంటే చెప్పవా? ఉంది. మీలాంటి తెలుగు వాళ్ళ కోసం ఒక అద్భుతమైన లాడ్జ్ ఉంది. నాయర్. ఏంట్రా నాయుడిని పట్టుకొని నాయర్ అంటున్నావు? తెలుసు అన్న, తెలుగు వాళ్ళకి నాయుడు, తమిళ వాళ్ళకి నాయరు. ఫస్ట్ టైం చెన్నైకి వచ్చారన్న మన తెలుగు వాళ్ళు. బ్యాగ్ తో సహా మన హోటల్లో ఉంటారంట. తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళ చెన్నైకి వస్తారా? వాగప్ప వాగ రండి. ఏమప్ప అట్లా చూస్తారే? తెలుగు వాళ్ళే, మన తెలుగు వాళ్ళే చెన్నైకి వస్తే. మన తెలుగు వాళ్ళ చెన్నైకి వస్తారా? నువ్వు బ్యాగ్ తీసుకోరా. బ్యాగ్ లేదండి మేము తీసుకుంటాం. మేము ఒప్పుకోం. ఈ క్షణం నుంచి మీరు మీ బ్యాగ్ అన్ని మా సొంత. రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఉండమ్మా. సాటి తెలుగు చూసి ఎన్ని రోజులైందో. తెలుగు వాళ్ళంటే ఎంత ప్రేమ చూడు. ప్రేమ ఓకే, ముందు పేమెంట్ ఎంతో చెప్పండి, తర్వాత డిస్కషన్ వద్దు. మా హోటల్లో తెలుగు వాళ్ళకి ఇడ్లీ తింటే రూమ్ ఫ్రీ. సో ఇడ్లీకి పేమెంట్, రూమ్ కాంప్లిమెంట్. ఇదేంటి అల్లుడు విచిత్రంగా ఉంది? ఇడ్లీకి సాంబార్ ఫ్రీగా ఇస్తారు, వీళ్ళు ఏకంగా రూమ్ ఇచ్చేస్తున్నారు. అందరికి ఇవ్వరు సార్, తెలుగు వాళ్ళకి మాత్రమే. చెన్నైకి వస్తారు కదా. వాంగ కింద మీరు ఇడ్లీ తింటా ఉందిరే, పైన మా వాళ్ళు రూమ్ రెడీ చేస్తారు. ఓకే ఓకే. నల్లా సాப்பிடுங்க. సాంబార్ పోదుమా? అబ్బో మినిమం 10 ఏళ్ళై ఉంటుంది. ఒరిజినల్ ఇవే ఉన్నాయా? మధ్యలో లేపేసా? అమ్మ తోడురా. ఐ ట్రస్ట్ యు. ముందొట్లే హత్తలే. సీజీలో లక్ష్మీదేవి రా రా అన్నది కదా, ఇంతేనా? ఇదిగో 5 పైసలు బిల్ల. పిలిచింది లక్ష్మీదేవి. 5 పైసల బిల్లా? దీన్ని ఎలా వాడడం? చెప్పించి కూడా వేస్తాను. సాంబార్ అద్రింది మామ. చెన్నై కదరా, సాంబార్ ఫేమస్ ఇక్కడ. బాబు ఇడ్లీలు ఇరగదీస్తున్నాడే. 1 మినిట్. వేసుకో. అన్న, మురిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన అండర్వేర్, ఒక 5 పైసల బిల్ల.
ఇవి తప్పితే బ్యాగ్ లో ఏమి లేవు. నువ్వు పెట్టే ఇడ్లీ పోసే సాంబారు రెండు. ఇట్లాంటప్పుడు టెన్షన్ పడకూడదు. వీళ్ళు ఆస్తి అంతా అండర్వేర్లో పెట్టుకుని తిరుగుతున్న బ్యాచ్లా కనిపిస్తున్నారు. వేస్తా, టైం చూసి దెబ్బేస్తా. ఇయ్యకుండా మాత్రం వదలరు రోయ్. ఓకే అన్న. మొత్తం మేసేసినారా? అర్థమైంది. మీరు కిందకి వెళ్ళి రూమ్ లో రెస్ట్ తీసుకోండి. లంచ్ రెడీ అయిందే చెప్తారు. సరేనండి థ్యాంక్స్ థ్యాంక్స్. తెలుగు అంటే ఎంత ప్రేమ. అవునవును. రా, వెళ్దాం. వెళ్ళండి. మా మామకు డబుల్ స్ట్రాంగ్ కాఫీ పంపించు. పంపిస్తాను. మీరు కరెక్ట్గా వెళ్ళండి. చెప్పాడు రా, తెలుగు డామినేషన్ ఎక్కువే. బీసిండి ఇడ్లీలు బేవర్స్ గా తినేశారు. ఎక్కువ తినేశారు రా. అమ్మయ్యా. రే అల్లుడు, మామ. నీళ్ళు లేవు, నేను నీళ్ళు తెసా, నువ్వు పడుకో. ఓకే. అమ్మా నీ మీద ఒట్టమ్మా. అనుకోకుండా ఈ రోజు ఇక్కడే ఉండాల్సి వచ్చింది. రేపు సాయంత్రం కల్లా చెన్నై వచ్చేస్తాను కదా. ప్రామిస్ అమ్మా. బాయ్. బాబు చెప్తున్నాను, ఏమనుకోవద్దే. అమ్మ మీద ఒట్టేసి అబద్ధం చెప్పకూడదు. ఇప్పుడు నేనే అబద్ధం చెప్పానండి. ఆ, నువ్వు చెన్నైలోనే ఉంటూ అమ్మకి చెన్నై వస్తున్నానని చెప్పావుగా. వాట్? ఇది చెన్నై ఏంటి? ఇది హైదరాబాద్. హైదరాబాద్ అదిగో చార్మినార్. అల్లుడు. ఏం భయ్యా, పాండీ బజార్ వస్తావా? పాండి బజారా అంటే మళ్ళీ ఇంకో పక్కన ఒక్క అప్పుడు పోడే పోడే పోడే. అప్పుడే తెలిసిపోయిందా భయ్యా? నాకు తెలిసిపోయింది, నీకు పులిసిపోద్ది. ఇలా ఎంతమందిని మోసం చేస్తున్నారా? చెప్తాను. రేయ్ ఆగు, ఆగరా రేయ్, రేయ్ రేయ్ ఆగరా రేయ్, రేయ్ రేయ్ ఆగరా, రేయ్ రేయ్. పడవా? బాయ్. నమస్తే బాయ్, నేను కిషన్ జ్యువెలర్స్ పార్ట్నర్ని. మీతో కొంచెం మాట్లాడాలి. ఏదైనా డింపుల్తో మాట్లాడండి.